హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ స్టార్ట్ అయింది. ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నామినేషన్స్లో ఎవరున్నారన్నది నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఈరోజు ఓటింగ్ ఆర్డర్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో చెప్తాను. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ తనుజ గారు ఉన్నారు. తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అట్లాగే ఎవ్రీ వీక్ తను నామినేట్ అవుతూ వస్తూ ఫస్ట్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఈ వారం కూడా తను ఫస్ట్ ప్లేస్లోనే స్టార్ట్ చేసింది. కోర్స్ తన గేమ్ కొంతవరకు బాగానే ఆడుతుంది. తనలో ఉన్న నెగిటివ్స్ కూడా తనని కొంచెం పాజిటివ్స్గా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ తను ఫస్ట్ ప్లేస్లోనే ట్రెండ్ అవుతుంది. తనుజ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కూడా, ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు టాప్ 1 వరకు వెళ్ళడానికి. సో తనుజ ఆల్రెడీ ఇన్ టాప్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఈ వీక్ కూడా ఫస్ట్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. సెకండ్ ప్లేస్ ఓటింగ్ లిస్ట్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ లాస్ట్ వీక్ వరకు కూడా తనుజ ఉంటే సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఈ వీక్ కూడా సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. మనం ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ వీక్ శ్రీజ కూడా లోపలికి వచ్చింది. శ్రీజ బయటకు వెళ్ళిన తర్వాత ఓటింగ్లో కళ్యాణ్కి కొంచెం ఇంప్రూవ్ అయింది గ్రాఫ్ అనేది. శ్రీజ కళ్యాణ్ ఒకేసారి నామినేషన్స్లోకి వస్తే హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే ఈ వీకెండ్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కంటిన్యూ చేస్తున్నాడు ఓటింగ్లో. ఈ వారం కూడా ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న వాళ్ళిద్దరు మాత్రమే సేఫ్ జోన్ అని చెప్పగలం. మిగతా 6 డేంజర్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళకి మధ్య మధ్యలో ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువ, మైనర్ డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్స్ చేసుకోండి. లేదంటే 100% వాళ్ళు ఎండింగ్ వరకు వెళ్ళిపోయి లాస్ట్ డే రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. షాకింగ్ ఎలిమినేషన్ కూడా జరగచ్చు ఈ వీకెండ్. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఈ వీక్ చాలా హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ల్లో ఊచకోత చూపించాడని చెప్పొచ్చు. చాలా బాగా ఆడాడు. ఒకళ్ళిద్దరిని బాగా ఫిజికల్ టాస్క్లో హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. తను ఆడిన గేమ్ ప్రకారమే తన ఓటింగ్ అనేది అప్ వెళ్ళింది. ఒకసారిగా గ్రాఫ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు. ఓటింగ్లో 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా తను 4th ప్లేస్లోనే ఓటింగ్లో ఉన్నారు. అయితే లాస్ట్ వీక్ ఎండింగ్ వరకు ఎలిమినేట్ అవుతున్న సెకండ్ పర్సన్ కింద లాస్ట్ వరకు తీసుకెళ్లారు. అయితే ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా అలా చేయలేదు. రమ్యని సంజనాని చివరి వరకు చూపించారు. ఓటింగ్ ఆర్డర్లో సంజన గారు కొంచెం పైనే ఉన్నారు. అయితే తనకి ఆ భయం తెలియాలి అనేది నాగార్జున గారు కానీ హోస్ట్ కానీ బిగ్ బాస్ కానీ అట్లా చేశారనిపిస్తుంది. ఈ వీకెండ్ కూడా సంజన గారు 4th ప్లేస్లోనే ఉన్నారు, బట్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఓట్స్ ఎవరైనా వేసుకునే వాళ్ళంటే వేసుకోండి. ఓటింగ్లో 5th ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి కూడా అటు నామినేషన్స్లో కానీ ఇటు టాస్క్లో కానీ 100% ఇస్తుంది. రీతు చౌదరి దగ్గర కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. తను ఈ మధ్య గేమ్ చాలా బాగా ఆడుతుంది కూడా. సో డెమాన్ పవన్, రీతు చౌదరి ఇద్దరు ఒకేసారి నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళిద్దరు కొంచెం ట్రాక్స్ పక్కన పెట్టి గేమ్ డిఫరెంట్గా ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుందనే చెప్పొచ్చు. 5th ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. 6th ప్లేస్లో దివ్యల మాధురి గారు ఉన్నారు. దివ్యల మాధురి గారిని బిగ్ బాస్ టీం పంపించదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దివ్యల మాధురి గారి దగ్గర ఉన్న సేవింగ్ పవర్ తనుజాకి వచ్చేలా చేశారు మొన్న వీకెండ్లో. ఇప్పుడు దివ్య మాధురి గారు కనుక లాస్ట్ ఎలిమినేట్ అయ్యే ఎండింగ్ ప్లేస్లోకి వస్తే అదే సేవింగ్ పవర్ యూజ్ చేసి తనుజ సేవ్ చేసే అవకాశం మోస్ట్లీ ఉంటాయని అనిపిస్తుంది. సో మీరు కనుక దివ్యల మాధురి ఎలిమినేట్ అవ్వదో ఉంటుంది అనుకుంటే ఓట్స్ వేసుకోండి. బట్ లాస్ట్ వరకు వెళ్ళినా తనుజ సేవ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఈ వారం దివ్యల మాధురి గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువే ఉందని నాకైతే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఓటింగ్లో లాస్ట్ 2 ప్లేసెస్లో రాము అట్లాగే గౌరవ్ గుప్తా ఉన్నారు. వీళ్ళిద్దరికి చాలా లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరు ఓటింగ్ కనుక ఇట్లాగే ఈ వారంలో అన్ని రోజులు కంటిన్యూ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండే అవకాశం చాలా హై ఉన్నాయి. అంతేకాకుండా 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఈ లాస్ట్ వీక్ జరగాల్సిన డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హౌస్లోకి శ్రీజాతో పాటు ఇంకా కొంతమంది లోపల ఉండి స్టే చేసే అవకాశం అయితే ఉంది. ఆడియన్స్ ఓటింగ్ని బేస్ చేసుకుని వాళ్ళ లోపల ఉంచే అవకాశం 100% ఉంది. చూద్దాం ఎవరుంటారు. ఇప్పటికైతే భరణి గారు ఆల్రెడీ ఇంజ్యూర్ అయ్యారు కాబట్టి శ్రీజ 100% లోపల ఉండే అవకాశం ఉంది. ఇంకొక కామన్ మ్యాన్ని కానీ ఇంకొక సెలబ్రిటీని కానీ లోపలికి తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతానికైతే దమ్ము శ్రీజ కంటిన్యూ అవుతుంది. అది ఎట్లా అవుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మనకు క్లారిటీ ఇస్తారు. సో ఇది ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎక్కడెక్కడ షఫల్ అయినాయి, ఎవరికి ఎంత ఓటింగ్ పర్సెంట్ పెరిగింది అనేది రేపటి వీడియోలో మళ్ళీ
అప్డేట్ చేస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.